106వ సంకీర్తన 44, 45 వచనాల్ని కలిసి చదువుకుందాం. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. ముఖ్యమైన వచన భాగం, అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. ఈ 106వ సంకీర్తన మొత్తం మనం చూస్తే 48 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో, అంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన సమయము నుండి వాళ్ళు కనానులో ప్రవేశించిన వరకు, అంతేకాదు కనానులో కూడా ఎన్నో వందల సంవత్సరాలు వాళ్ళు జీవించారు. ఈ సంవత్సరాలన్నింటిలో కూడా దేవుడు వారిని నడిపించిన విధానం, వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలు, దేవుడు వారిని నడిపించిన విధానం, వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలు, ఇవన్నీ కూడా ఈ 106వ సంకీర్తనలో మనం చూస్తాం. వారు ఎన్ని రకాలుగా దేవునికి వ్యతిరేకంగా జీవించారు అన్నది ఒక్కొక్క వచనాన్ని మనం చూద్దాం. అయితే ఎన్ని రకాలుగా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించారు, దేవుడు వారిని పలు విధాలుగా శిక్షకు అప్పగించాడు, శత్రువులకు అప్పగించాడు. అయినా వారిని దేవుడు విడిచి పెట్టలేదు. ఈ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. మనం చదివిన 44వ వచనాన్ని, వారు చేసిన దోషములు, వారు చేసిన తప్పిదాలు అన్నిటినీ మనం ఒకసారి చూస్తే అయినను అనే మాట మనం చూస్తాం. అయినను వారి రోదనము తనకు వినబడగా అన్నమాట. అయినను అనే మాట, ఆ మాటకి ముందు ఎన్ని వచనాలు ఉన్నాయో మనం చూడాలి. బైబిల్లో ఎక్కడైనా సరే అయినను అనే మాట ఉందంటే ఆ ముందు వచ్చిన భాగాలు, ఆ ముందు అధ్యాయాలని మనం చదవాలి. ఎందుకంటే అయినను అనే మాట ఆ ముందు వచనాల మీదే ఆధారపడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని రకాలుగా దేవుణ్ణి తృణీకరించారు, దేవుణ్ణి ఎడల వాళ్ళు తిరుగుబాటు చేశారు అనేది ఒక్కొక్క కార్యాన్ని మనము చూద్దాం. 7వ వచనాన్ని ముందుగా చదువుకుందాం. 106వ సంకీర్తన 7వ వచనం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. నిర్గమాకాండాన్ని మనం చూసినట్లయితే వారు ఎర్ర సముద్రము దగ్గర ఏ విధంగా తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసిన ప్రజలు, దే వర్ రెబెలియస్ పీపుల్. ఏ విధంగా వారు తిరుగుబాటు చేశారో చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయాన్ని మనము చూస్తే, నిర్గమాకాండము 14వ అధ్యాయాన్ని మనం చూస్తే 11వ వచనము 12వ వచనములో ఈ విధంగా మనం చదువుతాం, ఏ విధంగా వాళ్ళు తిరుగుబాటు చేశారనేది. నిర్గమాకాండము 14వ అధ్యాయము 12, 13 వచనాలు. 11వ వచనము చూద్దాం. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చెయ్యనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమునందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటకే మేలని చెప్పిరి. ఐగుప్తులో సమాధులు లేవా? ఐగుప్తులో మేము చచ్చుటయే మేలు, ఐగుప్తీయులకు మేము దాసులు మగుటమే మేలు.
ఐగుప్తులో చచ్చుటే మేలు, ఐగుప్తీయులకి మేము దాసుల మగుటయే మేలు. ఎక్కడ ఈ మాటలు అంటున్నారు వాళ్ళంటే, ఎర్ర సముద్రము ఎదురుగా వారికి అడ్డం వచ్చినప్పుడు వారు పలుకుతున్న మాట. ఐగుప్తులో వారి ఎడల దేవుడు ఎన్నో సూచక్రియలు చేశాడు. 10 రకాలైన తెగుళ్ళు వారి కళ్ళ ముందే దేవుడు ఐగుప్తీయుల మీదకి తెప్పించాడు. అద్భుతమైన రీతిలో ఇజ్రాయేలు ప్రజల్ని ఆయన విడిపించాడు. ఇన్ని రకాలైన సూచక్రియలు, మహత్కార్యాలు లాంటివి, 10 భయంకరమైన తెగుళ్ళు లాంటివి ఐగుప్తీయులో చూసి బయటకు వచ్చి కొంత దూరం ప్రయాణం చేసి ఎర్రసముద్రం వచ్చేటప్పటికి అక్కడ సమాధులు లేవా, మేము అక్కడ చచ్చినా మేలు, వారికి దాసులు మగుట మేలు. దేవుడు వారిని ఐగుప్తులోంచి ఎందుకు రప్పించాడంటే కనానులోనికి ప్రవేశపెట్టడానికే. నిర్గమ 3:8 మనం చూస్తాం. అందుకని ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. దే రెబెల్డ్ అగైన్స్ట్ గాడ్ ఎట్ రెడ్ సీ. ఏ విధంగా తిరుగుబాటు చేశారంటే, అక్కడ సమాధులు లేవా, మేము వాళ్ళకి దాసులము కాలేమా, చావడానికి మమ్మల్ని తీసుకుని వచ్చేవా అని చాలా భయంకరమైన మాటలు మోషేకి వ్యతిరేకంగా పలికారు. అనగా దేవునికే వ్యతిరేకంగా వాళ్ళు పలికారు. ఇది దేవుని మీద వారు చేసిన తిరుగుబాటు. కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొనే కొన్ని పరిస్థితులను బట్టి ఇంత కఠినమైన మాటలు మనం వాడకపోవచ్చేమో, కానీ అక్కడ ఉంటేనే మేలు కదా, అది ఉంటేనే మేలు కదా, అలాగ జరుగుంటే మేలు కదా అని దేవునికి కూడా సలహాలు ఇస్తాం. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ గివ్స్ అడ్వైజెస్ టు గాడ్. దీంట్లో ఎవరు ఉంటారంటే బాగా తెలివైన భక్తి కలిగిన క్రైస్తవులే ఉంటారు. సామాన్యమైన క్రైస్తవులు దేవునికి ఎప్పుడూ సలహాలు ఎవరు? భక్తిలో చాలా ఎక్కువ స్థాయిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, దేవుడు అలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేసి ఉంటే బాగుంటుంది కదా అని దేవునికి సలహాలు ఇచ్చే స్థాయిలోనికి కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది వచ్చేస్తూ ఉంటారు. అంటే దేవుడు నవ్వుకుంటాడేమో, నాకే సలహాలు ఇచ్చేవాళ్ళుగా ఉన్నారా, ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలియదా, నేను సార్వభౌముడిని, సర్వజ్ఞానిని, నాకన్నా మీకు జ్ఞానం ఎక్కువ ఉందా అన్నట్టుగా దేవుడు బహుశా ఆ రోజున ఈ మాటలను చూసి దేవుడు విచారించి ఉండొచ్చు, దేవుడు బాధ కూడా పడి ఉండొచ్చు. ఐగుప్తులో సమాధులు లేవా అంటున్నారు. ఈ మాట మోషేతో అనలేదు, దేవునితోనే అంటున్నారు. ఐగుప్తులకు మేము దాసులం అవుతామంటున్నారు. అరే, దాస్యత్వం నుంచి ఆయన బయటికి విడిపించాడు కదా 430 సంవత్సరాలు దాటిన తర్వాత, మళ్ళీ దాస్యత్వంలోనికి వెళ్ళిపోతారా? దీన్నే తిరుగుబాటు స్వభావం అంటాము. స్టిఫ్ నెక్డ్ ఫెలోస్. వీళ్ళు ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించింది. వాళ్ళు తిరుగుబాటు చేసిన ఆయన తన పరాక్రమమును ప్రసిద్ధి చేయడానికి ఆయన ఆ రోజున అక్కడ వారిని రక్షించాడు. అందుకని ఇజ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసిన ప్రజలు అయినా సరే దేవుడు వారిని రక్షించాడు. వాళ్ళు చేసిన మొదటి పొరపాటు లేక పాపం ఏమిటంటే తిరుగుబాటు, రెబెలియన్. రెండవది 13వ వచనం లేక 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. బహుగా ఆశించిరి, దేవుణ్ణి శోధించిరి. 106వ సంకీర్తన 14వ వచనములో వారు చేసిన రెండవ తప్పిదము బహుగా ఆశించిరి, దేవుణ్ణి శోధించిరి. దేవుడు వారికి అన్ని అవసరమైన ప్రతిదాన్ని సమృద్ధిగానే ఇస్తున్నాడు. మన్నాని వారికి సరిపడేటట్టుగానే అనుగ్రహిస్తున్నాడు, నీళ్ళని సరిపడేటట్టే అనుగ్రహిస్తున్నాడు. కానీ వాళ్ళ ఆశ లేక దురాశ తీరలేదు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి సరిపోయేటట్టు మనకి అనుగ్రహిస్తూ ఉన్న ఆశ లేక దురాశ కూడా మనలో తీరదేమో అనిపిస్తూ ఉంటుంది. వారు బహుగా ఆశించిరి. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తాం. నంబర్స్ చాప్టర్ 11 verse 4. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా
ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీయూ లేదని చెప్పుకోండి. బ్రేక్ఫాస్ట్ మన్నా, లంచ్ మన్నా, డిన్నర్ మన్నా, వెరైటీ లేదు. అందుకని ఐగుప్తులో చేపలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం. ఐగుప్తులో అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేదు. మా ప్రాణం సొమ్మసిల్లుతుంది. ఎందుకంటే మిశ్రిత జనము అనేవాళ్ళు వారి మధ్యన ఉన్నారు. సో తృప్తి లేని వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. వారు బహుగా ఆశించిరి. దేవుడు మన్నాని ఇస్తున్నాడు. మన్నా అంటే అర్థం ఏమిటంటే అరణ్య మార్గానికి సరిపోయే ఆహారము అన్నమాట. అందుకని వాళ్ళు కనానులో ప్రవేశించిన వెంటనే మన్నా కురవడము ఆగిపోయింది. కనానులో ఆహారం వేరే, అరణ్యములో ఆహారం వేరే. కనానులో దేవుడు మనం చూసాం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో దేవుడు అన్ని రకాలైన ఫలములను, ఫలవృక్షాలని దేవుడు వారికి అనుగ్రహించాడు. కానీ అరణ్యములో ఆ ఎండలో, ఆ ఎటువంటి దారి తీరు తెన్నులు లేని ఆ ప్రాంతంలో, విల్డర్నెస్ అంటాము కదా, ఎటువంటి వాతావరణ విషయంలో అనుకూలము లేని ఆ పరిస్థితుల్లో వాళ్ళకి మన్నా అవసరం అనేది దేవుడికి తెలుసు. ఫ్రూట్ జ్యూసులు ఇస్తే అరణ్యంలో ఎవడో నడవలేడు. కనానులో నడిచేది ఏమీ లేదు, ఎందుకంటే స్వాధీనం చేసుకోవడమే. అక్కడ ఫ్రూట్ జ్యూసులు, ద్రాక్ష రసము, ఒలివ నూనె, దానిమ్మ పండ్లు అక్కడ ఇస్తే కుదురుతుంది. ఏది ఎక్కడ ఇవ్వాలో, ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. ఈ అరణ్య ప్రయాణానికి మన్నా వారికి కావలసిన పౌష్టిక ఆహారము, బలాన్ని ఇస్తుంది. అది వీళ్ళకి తెలియక 3 పూట్ల దేవుడు మన్నానే ఇస్తున్నాడని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేసిరి. మన్నా కాక మాకేమీ, మా కనులు ఎదుటి మాకేమీ లేదని చెప్పుకొనిరి. వారు బహుగా ఆశించిరి. స్నేహితులారా, మనం అర్థం చేసుకోవాలి, ఏది ఎప్పుడు మనకు అవసరమో మనకన్నా దేవునికే తెలుసు. ఏది ఎప్పుడు మన పిల్లలకు అవసరమో మనకే తెలుసు. మన పిల్లలు కొన్నిసార్లు అంటారు, ఎప్పుడు పప్పే ఉండేవా, ఎప్పుడు ఆకుకూరే ఉండేవా. వాళ్ళు పిల్లలు అంటూ ఉంటారు, ఎప్పుడు ఈ బాక్సులో ఇదే పెట్టావా అంటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఏది పౌష్టిక ఆహారం అనేది. తల్లిదండ్రులుగా మనకు తెలుసు. అలాగే దేవుడికి మనకి ఏది ఎప్పుడు అవసరమో ఆయనకి తెలుసు. అరణ్య మార్గంలో మన్నా అవసరం, కనానులో మన్నా అవసరం లేదు. ఆ పరిస్థితులు వేరే, ఈ పరిస్థితులు వేరే. అరణ్యములో పరిస్థితులు వేరే, కనానులో పరిస్థితులు వేరే. అందుకని ఆ విషయం వీళ్ళకి తెలియక బహుగా ఆశించారంట. ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. నిర్గమాకాండం 17వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 2వ వచనము. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పిరి. వై డు యు ఆర్గ్యూ విత్ మీ, వై యు టెస్ట్ లార్డ్? నాతో ఎందుకు వాదనలు పెట్టుకుంటున్నారు? దేవుణ్ణి ఎందుకు శోధిస్తున్నారు? నీళ్లు లేవని. అందుకని వాళ్ళు దేవుణ్ణి శోధించారు. మోషేతో వాదించారు. మోషేతో వాదించారు, దేవుణ్ణి శోధించారు. ఈ విధంగా వాళ్ళు చేసిన రెండవ తప్పుదేం ఏంటంటే బహుగా ఆశించారు, దేవుణ్ణి శోధించారు. ఈ రోజుల్లో కూడా చాలా సందర్భాల్లో దేవుణ్ణి శోధిస్తూ ఉంటారు. ప్రభువా, నీ నామములో అడుగుతున్నాం, ఇది కలుగును గాక అంటారు. అది దేవుణ్ణి శోధించడం. ఇట్స్ ఎ రాంగ్ ప్రేయర్. ఇది కలుగును గాక అని అనడం రాంగ్ ప్రేయర్. ప్రభువా, నీ చిత్తమైతే జరిగించు అని అడగాలి. కొంతమంది అజ్ఞానులు బయలుదేరారు ఈ రోజున క్రైస్తవత్వంలో. కలుగునుగాక, దేవుడిచ్చునుగాక, నీకు స్వస్థత వచ్చేసింది. అరే, నువ్వెవడురా దేవుణ్ణి శోధించడానికి? దేవుడు నీకేమైనా చెప్పాడా? ఈ మాటలు అనకూడదు. దేవుని చిత్తమైతే, ప్రభువా నీ చిత్తమైతే ఆరోగ్యము, నీ చిత్తమైతే ఈ సమస్యని తొలగించు, నీ చిత్తమైతే అనాలి. ఇది కలుగునుగాక అంటే యు ఆర్ టెంప్టింగ్ గాడ్, యు ఆర్ టెస్టింగ్ గాడ్. దేవుణ్ణి ఎప్పుడూ శోధించకూడదు. మన ప్రార్థనలో ఈ ప్రార్థన ఉండకూడదు. ప్రభువా, నీ చిత్తమైతే జరిగించు. నీ చిత్తమే. కుమారుడై ఉండి
నీ చిత్తమైతే సాధ్యమైతే ఈ గిన్నెను కుమారుడయ్యుండి ఆయనే తండ్రి చిత్తాన్ని కోరుకుంటే హూ ఆర్ యు టు ఆర్డర్ గాడ్? ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, ఓ సేవకుడా, నువ్వెవడవి దేవుణ్ణి అధికారం చలాయించడానికి? దేవుడంటే భయం లేకపోయింది చాలామంది సేవకులకి. కలుగును గాక ఆమేన్ అంటారు, ఇది వచ్చేది లేదు, ఏమీ లేదు. దేవుణ్ణి అథారిటీతో చెప్పే హక్కు ఎవరికీ లేదు. దేవుణ్ణి గదమాయించే హక్కు ఎవరికి లేదు. అది దేవుణ్ణి శోధించినట్టే అవుతుంది. నీ చిత్తమైతే జరిగించు ప్రభు అన్నారు, నీ కృపని చూపించి జరిగించు ప్రభు అన్నారు. అందుకని దేవుని మీద అథారిటీ మనం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు. ప్రభా నీ కృపను చూపించు, నీ చిత్తమైతే జరిగించు అని మాత్రమే మనము, ఆయన దేవుడు, మనం మనుషులమి, ఆయన పైనున్నాడు, మనం కిందున్నాము అనే భావన ఎప్పుడు మనలో ఉండాలి. వారు ఆ విధంగానే బహుగా ఆశించారు, మోషేతో వాదించారు, దేవుణ్ణి శోధించారు. ఇజ్రాయేల్ ప్రజలు చేసిన రెండవ తప్పిదం, మొదటి తప్పిదం ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేశారు. రెండవ తప్పిదం బహుగా ఆశించారు, దేవుణ్ణి శోధించారు. ఈ తప్పులు మనం చేయకూడదు. బహుగా ఆశించడం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగుడి మీకు ఇవ్వబడిన అని దేవుడు చెప్పాడు కదా. కేజీ బంగారు ఇటుక ఇవ్వు ప్రభు అని నేను ప్రార్థన చేస్తానా? చేయడం కరెక్టా రాంగా? పక్కా తప్పు. అడుగుడి మీకు ఇవ్వబడును, ఏం అడగాలో తెలుసుకొని అడగాలి. వెదుకుడి మీకు దొరుకును, దేన్ని వెదకాలో మనం తెలుసుకోవాలి. తట్టుడి మీకు తెరవబడును, దేన్ని తట్టాలో తెలుసుకోవాలి. దేన్ని అడగాలో తెలుసుకోవాలి, దేన్ని వెదకాలో తెలుసుకోవాలి, దేన్ని తట్టాలో తెలుసుకోవాలి. ఎవరికి తెలుస్తుంది? శిష్యులకు తెలుస్తుంది. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలన్నీ యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఎవరికి చెప్తున్నారు? శిష్యులకు చెప్తున్నాడు. రక్షణ లేని వారికి చెప్పలేదు, అప్పుడే రక్షించబడిన వారికి కూడా చెప్పలేదు. శిష్యులు అంటే ఆయనను వెంబడించే వారికి చెప్తున్నాడు. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, పరిపక్వ స్థాయిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఏం అడగాలో, ఎప్పుడు అడగాలో, దేన్ని తట్టాలో, దేన్ని వెదకాలో పరిపక్వంలో ఉన్న విశ్వాసకే తెలుస్తుంది. పరిపక్వంలో ఉన్న విశ్వాసం ఎవరంటే ఆయన వెంబడించేవాడు. ఆయన వెంబడించేవాడు ఎవరంటే శిష్యుడు. అప్పుడే రక్షించబడినోడికి ఏం తెలుస్తుంది? వాడికి ఏం అడగాలో తెలియదు. ఇక్కడ బంగారం అడుగుతాడు, పెద్ద బిల్డింగ్ అడుగుతాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏది అడగాలి, ఏది అడగకూడదు, దేన్ని వెదకాలి, దేన్ని వెదకూడదు, దేన్ని తట్టాలి, దేన్ని తట్టకూడదు శిష్యుడికే తెలుస్తుంది. శిష్యుడు అంటే నేర్చుకొని వెంబడించేవాడు. అందుకని ఏది పడితే అడగమని ఎప్పుడు చెప్పలేదు. ఏదడిగినా ఆయన చిత్తాన్ని ఎరిగి తీయాలి. ఆయన చిత్తం ఎలా తెలుస్తుంది? రోమా 8:26-28 ప్రకారం మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు తెలియజేస్తాడు. ఆయన దేవుని మనస్సును ఎరిగిన వాడు కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని మనస్సును ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన ఎలా చేయాలి, ఏం అడగాలో మనకు నేర్పించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఏది అడగాలో, ఎప్పుడు అడగాలో మనకు నేర్పించేది మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలకి ఏమడగాలో తెలియదు, అందుకనే బహుగా ఆశించారు, దేవుణ్ణి శోధించారు. వారు చేసిన రెండవ తప్పు. వారు చేసిన మూడవ తప్పు చూద్దాం 16వ వచనంలో. వారు తమ దండు పాళెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను నందును అసూయపడిరి. ఈ విషయము మనము సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో చూస్తాం. నంబర్స్ చాప్టర్ 16. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మీరు చూస్తే వాళ్ళు మోషే మీద అహరోను మీద చేసిన తిరుగుబాటు మనము చూస్తాం. ఆ రోజున మనం చూస్తే 3వ అధ్యాయంలో మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. ఎవరి మాటలు? కోరహు, అంతేకాదు దాతాను, అబీరాములు, వీళ్ళందరూ కలిసి మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. దే రెబెల్ అగెయిన్స్ట్ ద వెరీ లీడర్షిప్ ఆఫ్ మోసెస్ అండ్ ఆరోన్. ఆ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడా? దేవుడు మీ ద్వారానే నడిపిస్తున్నాడా? ఈ సమాజంలో అందరూ పరిశుద్ధులే, మీకేనండి పెద్ద తలాంతులు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి అన్నట్టుగా
వీరు తిరుగుబాటు చేశారు. అక్కడ రాయబడి ఉంది, వీరు మోషే అహరోనులు ప్రతిష్ఠులైన మోషే మీదను అహరోను మీదను అసూయపడిరు. అవుట్ ఆఫ్ జెలసీ. ఇది అసూయ చేత చాలామంది మన మీద ఎన్నో మాటలు అంటూ ఉంటారు. అసూయ అసూయ అనే దాంట్లో 2 పదాలు ఉన్నాయి. ఈర్ష, అసూయ. ఈర్ష, అసూయ. అసూయ అంటే జెలసీ అంటాం. ఈర్ష అంటే ఎన్వి అంటాం. ఎన్వి, ఈఎన్విఐ, ఎన్వి. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. అసూయ అంటే అర్థం ఏమిటంటే, అవతలోడుకు ఉంది, నాకు లేదు. అసూయ. వాళ్ళ పిల్లలు బాగుపడుతున్నారు, నా పిల్లలు బాగుపడటం లేదు. అవతలోళ్ళకి మంచి ఇల్లు ఉంది, నాకు మంచి ఇల్లు లేదు. వాళ్ళు పెళ్ళి గ్రాండ్గా చేసుకున్నారు, నేను మా పిల్లలకి అలా చేయలేదు. అసూయ. అవతలోళ్ళకి ఉంది, మాకు లేదు. అసూయ. అసూయ, జెలసీ అని అంటాం. ఈర్ష అంటే అర్థం ఏమిటంటే, చూడండి, ఎన్వి అంటాం. ఈర్ష అంటే అర్థం ఏంటంటే, నాకు లేదు కాబట్టి అవతలోడు కూడా ఉండకూడదు. నాకు లేదు కాబట్టి అవతలేదు, నాకు మంచి ఇల్లు లేదు, అవతలోళ్ళకు ఉండడానికి వీలు లేదు. నా పిల్లలు పెద్దగా చదువుకోలేదు, అవతల వాళ్ళ పిల్లలు కూడా చదువుకోకూడదు. నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, అవతలోళ్ళు కూడా ఆరోగ్యం ఉండకూడదు. ఇది ఈర్ష, ఎన్వి. అసూయ అంటే అవతలోడికి ఉంది, నాకు లేదనే బాధ. ఈర్ష అంటే నాకు లేదు కాబట్టి ఎవరికి ఉండకూడదు. ఈ 2 ప్రమాదకరమైనవే. మీకు అర్థమైందా? అసూయ అంటే ఏమిటో, ఈర్ష అంటే ఏమిటో. ఈ 2 చాలా ప్రమాదకరమే. వాళ్ళు మోషే మీద అహరోను మీద అసూయపడిరి, లేక ఈర్ష్యపడిరి అని కూడా మనం చెప్పవచ్చు. దేవుడు ఆ రోజున భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అది అబీరాము గుంపును కప్పివేశాను. దేవుడు వారిని శిక్షించాడు. ఇజ్రాయేల్ ప్రజలు చేసిన 3వ తప్పిదము అసూయపడిరి. నాయకత్వం మీద అసూయపడిరి, నాయకత్వం మీద తిరుగుబాటు చేసిరి. ఇది 3వది. ఇక 4వది, ఇజ్రాయేల్ ప్రజలు చేసిన 4వ తప్పిదము 20వ వచనంలో, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. 19వ వచనంలో చూసి, హోరేబులో వారు దూడను చేయించుకునిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తన మహిమ ఆస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. మహిమాస్పదము అంటే అర్థం ఏంటంటే, వారి మహిమకు కారణమైన దేవుణ్ణి గడ్డి మెయ్యు ఎద్దు రూపంలోకి మార్చారు. ఇజ్రాయేల్ ప్రజలకి మహిమ, ఇజ్రాయేల్ ప్రజల ఘనతకు, ఇజ్రాయేల్ ప్రజల యొక్క సౌభాగ్యానికి, ఇజ్రాయేల్ ప్రజల యొక్క మహిమకు కారణమెవరు? దేవుడు, యెహోవా దేవుడు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఘనతకు, ఇజ్రాయేల్ ప్రజల యొక్క అభివృద్ధికి, ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆశీర్వాదానికి కారణము దేవుడైతే, ఆ మహిమాస్పదమును దేవుణ్ణి వాళ్ళకు బంగారపు ఎద్దుగా చేసేసుకున్నారు. మనకు తెలుసు, నిర్గమాకాండం 32వ అధ్యాయం, అహరోను సహాయముతో వారు బంగారపు దూడని చేశారు. ఆ బంగారపు దూడకు వారు యెహోవా అని పేరు పెట్టారు. నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చేవని ఆ బంగారపు దూడ ముందు వాళ్ళు బలులు అర్పించారు, నాట్యం చేశారు. ఇది దేవుడు చూశాడు. ఆ రోజున దేవుడు వారిని శిక్షించాడు. బంగారపు దూడలు చేసే అహరోనులు చాలామంది ఉన్నారు ఈరోజు లోకంలో. బంగారపు దూడలు ప్రజల ముందు పెట్టే అహరోనులు క్రైస్తవ్యములో చాలామంది ఉన్నారు. ఈ అహరోనులు మనుష్యుల తరపున పనిచేసేవాళ్ళు, మోషే దేవుని తరపున పనిచేసేవాళ్ళు. అహరోను దగ్గరికి ఈ ప్రజలందరూ గుమిగూడి వచ్చేసారు. అహరోను కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఈ ప్రజలందరూ నన్ను చంపేస్తారేమో, మోషే, నా సహోదరుడైన మోషే ఇక్కడ లేడు అన్నట్టుగా అహరోను ప్రజలకి లోబడ్డాడు. ప్రజలు తందానా తానా అంటే తాని తందానా అన్నాడు. ప్రజలకు అనుకూలమైన సేవకుడు మనిషి అహరోను లాంటి వాళ్ళే. ప్రజలకు అనుకూలంగా ఉండేవాళ్ళు అహరోను లాంటి వాళ్ళే. ఈ అహరోను వంటి వారితో ప్రమాదం ఏంటంటే, వీళ్ళు బంగారపు దూడలను చేస్తారు, దేవుణ్ణి మీద ఉన్న ఆ భక్తిని, సరళత నుంచి మనుషుల్ని దూరం చేస్తారు.
దేవుని నుంచి వాళ్ళ అటెన్షన్ని ఒక దూడ వైపు మళ్ళిస్తారు. ఆ దూడ ఒక సేవకుడు అవ్వచ్చు, ఒక దూడ సంఘం అవ్వచ్చు, ఆ దూడ ఒక ఆచారం అవ్వచ్చు, ఒక దూడ ఒక క్రమం అవ్వచ్చు. ఈ రోజున క్రైస్తవ్యములో ఎన్నో రకాలైన దూడలు ఉన్నాయి. ఇవి బంగారపు దూడలే, కానీ ఇవి దేవునికి సంబంధించినవి కాదు. కొంతమందికి సంఘమే ఒక దూడ, కొంతమందికి నాయకుడే ఒక దూడ, కొంతమందికి ఎన్నో ఆచారాలే దూడలు. ఈ దూడలను తయారు చేసే ఆహారంలో కూడా చాలామంది ఉన్నారు. ఈ దూడ దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంది. అయితే దూడ ఇనుపు దూడ కాదు, ఆ దూడ వెండి దూడ కాదు, బంగారమే. అంటే చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ దూడను చేసిన వాడు కూడా విశ్వాసి కాదు, ప్రతిష్ఠింపబడినవాడు, యాజకుడు, ప్రధాన యాజకుడిగా ఉన్నవాడు. అమ్మో యాజకులే కదా అని అనుకుంటే ప్రధాన యాజకులు కూడా దూడలు చేశారు బైబిల్లో. అందుకని అందరినీ నమ్మొద్దు. దూడలు చేసి మన మనస్సులని దేవునికి వ్యతిరేకంగా మరల్చేవాళ్ళు ఉంటారు. అహరోను అభిషేకించబడినవాడు. అహరోను మోషేకి నోటిబూరగా దేవుడే ఉంచాడు. ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అటువంటి ప్రధాన యాజకుడిగా అభిషేకించబడినవాడు అహరోనే బంగారపు దూడని చేసి దేవుని నుంచి ఆ సరళత భక్తిని ప్రజల నుంచి తొలగిస్తే ఈ రోజున మిగతా వాళ్ళందరూ ఎంత సామాన్యులు. దూడల గురించి జాగ్రత్త పడాలి, అహరోనుల గురించి కూడా జాగ్రత్త పడాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు చేసిన 4వ తప్పిదం ఏమిటంటే తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. దేవుని స్థానాన్ని వాళ్ళు పూర్తిగా మార్చివేశారు. ఇది వారు చేసిన 4వ తప్పిదము. తర్వాత వారు చేసిన 5వ తప్పిదము చూడండి, 28వ వచనం, 106వ సంకీర్తన 28వ వచనం. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే ఏంటి బయల్పోరు అన్నది మనం చూడొచ్చు. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చూసారా? తర్వాత అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకెను. వీరు ఇది బిలాము చేసిన ఆ పెద్ద తప్పు. బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని ప్రత్యక్షంగా శపించలేకపోయాడు, డైరెక్ట్గా దేవునికి దూరం చేయలేకపోయాడు. అందుకని బిలాము చాలా తెలివైన ప్రవక్త. ఈరోజు కూడా చాలామంది బిలాములు ఉంటారు, చాలా జాగ్రత్త వినండి. మోడర్న్ బాలామ్స్ అంట. నవీన కాలంలో బిలాములు ఏం చేస్తారంటే దేవుడి నుంచి మనల్ని ప్రత్యక్షంగా తొలగించరు, కానీ దేవుడి నుంచి తొలగించే రీతిలో చెడ్డ సలహాలు ఇస్తారు. ఆ రోజున బిలాము చేసిన పని ఏమిటంటే, ఎలాగో ఇజ్రాయేలు ప్రజలు నేను శపించాలనుకుంటే దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు మోయాబీలతో వివాహ సంబంధాలు పెట్టుకునేటట్టుగా చేశాడు. ఇజ్రాయేలు యవనస్తులు మోయాబు అమ్మాయిల మీద పడేటట్టుగా చేశాడు. ఇజ్రాయేలు అమ్మాయిలు మోయాబు అబ్బాయిల్ని ప్రేమించేటట్టుగా చేశాడు. సరిపోయిందా? పాపంలో ఎంత సులువుగా పడగట్టాడు చెప్పండి. వీళ్ళు డైరెక్ట్గా శపిస్తూ ఉంటే దేవుడు దాన్ని దీవెనలుగా మారుస్తున్నాడు. అలా కుదరదు. మోయాబు రాండ్లతో, మోయాబు స్త్రీలతో, మోయాబు పురుషులతో, అన్యులు, వారితో యూదులు సంబంధాలు పెట్టుకునేటట్టుగా చేశాడు. చాలా బిలాములు ఉన్నారు ఈరోజు నా సంఘాల్లో. జాగ్రత్త, బిలాములు ఉన్నారు. అందుకని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఉంటాం. పెర్గము సంఘాన్ని గురించి, మీలో బిలాము బోధలు, నికోలైతుల బోధలు వినేవారు ఉన్నారు అంటాడు పెర్గము సంఘాన్ని ఉద్దేశించి. బిలాము ఎవరంటే పాపము చేయుటకు ప్రేరేపించేవాడు, పాపంలోకి దింపడు, పాపము చేయుటకు ప్రేరేపించేవాడు. మోయాబు రాండ్లతో వ్యభిచారం చేసేటట్టుగా, వారితో వివాహ సంబంధాలు పెట్టుకునేటట్టుగా
ఇజ్రాయేల్ ప్రజల్ని శోధించాడు. తద్వారా ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించారు. మొత్తానికి పరోక్షంగా వారిని పడగొట్టిన వ్యక్తి. అందుకని దేవుడు అంటాడు, వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించు బలిమాంసమును భుజించిరి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే, బయల్పెయోరు విషయములో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి కదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనము చేశాను. ఏంటి బయల్పెయోరు అంటే? కేవలం అన్య ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం మాత్రమే కాదు, వారి బలులని భుజించడం. వారి బలులను భుజించడం అది దేవుడు యూదుల విషయంలో చాలా తీవ్రంగా పరిగణించాడు. వారు చేసిన 5వ తప్పిదం ఏమిటంటే వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించారు. 5వ తప్పిదం. ఇక 6వ తప్పిదం చూపిస్తున్నానండి. 32వ వచనములో 106వ సంకీర్తన 32వ వచనం. మెరీబా జలము యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఇట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 2 తర్వాత మీరు చూస్తే, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2వ వచనం నుంచి 13వ వచనం వరకు చూస్తే అక్కడ వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే కోపం వచ్చి ఏం చేశాడు? కాని మాట అన్నాడు. కనానులో మోషే ప్రవేశించకుండా ఒక రకంగా దేవుని చేత శిక్షించబడడానికి కారకులు ఎవరంటే మోషేని ఎంతగా విసిగించారంటే మోషే కాని మాట పలికేటట్టుగా మోషేని విసిగించారు. ఎవరు? యూదులు, ఇజ్రాయెల్. మెరీబా దగ్గర జలముల వద్ద వారు ఆయనకు కోపము పుట్టించారు. మోషేకి బాధని కలిగించారు. తర్వాత కాలంలో మోషే ఎంతో బాధపడవలసిన పరిస్థితి వచ్చింది. ఇది 6వ లోపము వారు చేసిన తప్పు. 7వ తప్పిదం మనం చూస్తే 35వ వచనములో, 7వ తప్పిదం 35వ వచనము నుండి మనం చూస్తే, అన్యజనులతో సహవాసము చేసి వారు క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి అయ్యాయి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి. న్యాయాధిపతుల గ్రంథంలో చాలా పర్యాయాలు ఉంటాయి. న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయంలో మీరు చూస్తారు, వారు తోలి వేయలేదు అన్నమాట. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కనానులో ప్రవేశపెట్టిన తర్వాత దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, ఇదిగో కనానులో ఎంతోమంది శత్రువులు ఉన్నారు, ఈ శత్రువులందరినీ ఏం చేయాలి? మీరు జయించాలి. వారిని జయించి ఏం చేయాలి? తోలి వేయాలి. చూడండి, మాట చెబుతాను, వెళ్ళగొట్టాలంటాడు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకునిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుపు రథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయారు. వెళ్ళగొట్టమన్నాడు, వెళ్ళగొట్టలేము. 21వ వచనం. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీలు వెళ్ళగొట్టలేదు. 28వ వచనం. ఇశ్రాయేలులు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకునిరి గాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. 29వ వచనం. ఎఫ్రాయిమీలు గెజరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. 30వ వచనం. జెబూలూనీలు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు. చూసారు? 32వ వచనంలో వెళ్ళగొట్టలేదు. 32వ వచనం. నఫ్తాలీలు బెష్షెమెషు వారిని బేత నాతు వారిని వెళ్ళగొట్టలేదు అంటే అర్థం ఏంటో చెప్పండిరా? ఉండనిచ్చారు. వెళ్ళగొట్టలేదంటే ఉండనిచ్చారు. ఎవరు వీళ్ళు? శత్రువులు. కనానులో ప్రవేశించిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలు శత్రువుల్ని వెళ్ళగొట్టే పని దేవుడిచ్చాడు.
కనాను పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ కనానులో శత్రువులు ఉంటారు. కనాను పరలోకం కాదు. కనాను అంటే సమృద్ధి జీవం. ఎందుకంటే పరలోకంలో శత్రువులు ఉండరు, పరలోకంలో మనం యుద్ధాలు చేసేది ఏముండదు. కొంతమంది కనాను పరలోకం అంటారు, కానీ కనాను పరలోకం కాదు. ఎందుకంటే పరలోకంలో శత్రువులు ఉండరు, పరలోకంలో మనం యుద్ధం చేయం. కనాను అంటే సమృద్ధి జీవము, సమృద్ధి అన్నమాట. అందుకని దేవుడు కనానులో వారిని ప్రవేశపెట్టిన తర్వాత, అరే అక్కడ మీకు 7 రకాలైన తెగలవారు ఉంటారు, వారిని మీరు వెళ్ళగొట్టండి. వెళ్ళగొట్టి కనాను భూభాగాన్ని ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. వాళ్ళు వెళ్ళగొట్టలేదు, స్వాధీనపరచుకోలేదు. అందుకని తర్వాత వాళ్ళు కళ్ళలో ముళ్ళుగా ఉన్నారంట, పక్కలో బళ్ళెముగా ఉన్నారు. కంట్లో ముళ్ళు అంట. కంట్లో ముళ్ళు ఏంటి? పక్కలో బళ్ళెం. ఎందుకంటే వెళ్ళగొట్టవలసిన శత్రువుల్ని వాళ్ళు వెళ్ళగొట్టకపోతే ఆ శత్రువు కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారు, పక్కలో బళ్ళెముగా ఉంటారు. ఆ శత్రువు తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? వెళ్ళగొట్టారు. వీళ్ళు వెళ్ళగొట్టలేదు, వాళ్ళే తర్వాత వీళ్ళని వెళ్ళగొట్టారు. ఇజ్రాయేల్ ప్రజలు చేసిన 7వ తప్పుదేం ఏమిటంటే వారు వెళ్ళగొట్టలేదు. అందుకని తర్వాత మనం చూస్తాము 37వ వచనంలో, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించారు. అన్యులతో ఏం చేశారంట? సహవాసం చేశారంట, వారి క్రియలు నేర్చుకున్నారంట. మనం కూడా అన్యులతో సహవాసం చేస్తున్నాం, కానీ అక్కడితో ఆగడం లేదు, వారి క్రియలు కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. వారి క్రియలు కూడా నేర్చుకున్నాం. వివాహ సమయాల్లో కానీ, కొన్ని కార్యక్రమాల్లో కానీ, భారతదేశంలో ఉన్నాము కదా అని సమర్థించుకుంటూ, ఒకసారి ఒక సేవకుడు ఇలాగే అన్నాడు, భారతదేశంలో ఉన్నాం కదా, భారత సాంప్రదాయం ప్రకారము నల్లపూసలు వేసుకోవాలి, తాళి కట్టాలి అని అంటే, సరే చెయ్యు, అది భారతదేశ సాంప్రదాయం ప్రకారం చచ్చిన వ్యక్తిని ఏం చేయాలి? కాల్చాలి. మరి పెట్టిలో పెట్టమని ఎవడు చెప్పాడు అన్నాను. భారతదేశ సాంప్రదాయం ప్రకారం చచ్చిన వ్యక్తిని ఏం చేయాలి? కాల్చాలి. సరే, భారతదేశ సాంప్రదాయం ప్రకారం వివాహ వ్యవస్థలో నల్లపూసలు ఏదో పుస్తులు తాడు అంటున్నారు, కట్టిస్తున్నారు. మరి చచ్చిపోయిన వ్యక్తిని ఏం చేయాలి? కాల్చాలి. మరి పెట్టిలో పెట్టమని ఎవడు చెప్పాడు? అది చేసినోడు ఇది ఎందుకు చేయడం లేదంటే నోరు మూసుకున్నాడు. అంటే భారతదేశ సాంప్రదాయాలు కూడా పూర్తిగా తెలియదు క్రైస్తవులకి. భారతదేశ సాంప్రదాయం ప్రకారము సూటు బూట్లు వేస్తారా పెళ్ళికొడుకి? పంచి కట్టాలి. మరి సూటు బూట్లు ఎందుకు వేస్తున్నారు? భారతదేశ సాంప్రదాయం ప్రకారం మధ్యలో అగ్ని పెట్టి 7 సార్లు ప్రదర్శన చేయిస్తారు. మరి అది ఎందుకు లేదు? భారతదేశ సాంప్రదాయం ప్రకారం మెట్టులో మొట్టులో ఇవన్నీ ఉంటాయి కదా. ఏంటి భారతదేశ సాంప్రదాయం? భారతదేశ సాంప్రదాయం చచ్చినోడిని కాల్చాలి, ఎందుకు మెట్టులో పెట్టి సమాధి తోటలు తీసుకెళ్తున్నారు? ఈ క్రైస్తవుడే ఉండి వీళ్ళకి అన్నీ తెలియదు. ఉంటే అన్యులుగా ఉండాలి, లేకపోతే ప్యూర్ క్రిస్టియన్గా ఉండాలి. అడు సగం ఇటు సగం ఉండద్దు. అడు సగం ఉంటే పూర్తి క్రైస్తవులుగా ఉండాలి, లేకపోతే పూర్తి అన్యులుగా ఉండి చచ్చిపోయిన ఉండి కూడా కాల్చండి. ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోవలసింది ఇప్పుడు వెళ్ళిపోయింది. కాల్చేది పెట్టిలో పెట్టేది భౌతిక దేహమే. భౌతిక దేహాన్ని పెట్టిలో పెట్టినా ఆడేం పరలోకానికి వెళ్ళడం, తాగుబోతు అయితే కదా. భౌతిక దేహాన్ని పెట్టిలో పెట్టేసి వాడు చుట్టూ ప్రార్థనలు చేసి ఆరాధన చేసి మెమోరియల్ సర్వీస్ కండక్ట్ చేసి వాడు తాగుబోతాడు, పరలోకానికి వెళ్తాడా? ఇది మన తృప్తి కొరకు చేస్తున్నా అంటే అలాగని కాల్చమని చెప్పడం లేదు. భారతదేశ సాంప్రదాయం ప్రకారము పెళ్ళి అంటున్నారు. మరి భారతదేశ సాంప్రదాయం ప్రకారం మరణాన్ని ఎందుకు పెట్టిలో పెడుతున్నారు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయం? అంటే అడిగేవాళ్ళు లేక, ప్రశ్నించేవాళ్ళు లేకనే, ఎక్కడో నాలంటోడు దొరుకుతాడు. అందుకని వాళ్ళు అన్యులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకునిరి. సహవాసం చేశారు, క్రియలు నేర్చుకున్నారు. అంతేకాదు వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. బా, ఇజ్రాయేల్ ప్రజలు చేసిన తప్పు. మరియు 37వ వచనంలో చూస్తాం, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించరు. దెయ్యాలకు బలిగా అర్పించరు వీడండి. దే హ్యావ్ సాక్రిఫైస్డ్ దేర్ సన్స్ అండ్ డాటర్స్ టు ఈవిల్ స్పిరిట్స్ అండ్ డెవిల్స్కి అర్పించారంట. చూడండి, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. రాజులు 2వ గ్రంథం 17 చదవండి అమ్మా. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును
చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించి. ఇది ఇజ్రాయేలు చరిత్ర అంతా చెప్తుంది. ఈ 106వ సంకీర్తన మొత్తం ఇజ్రాయేలు ప్రజలు కనాను నుంచి బయలుదేరి బయటకు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించి అక్కడ స్థిరపడి వారిని రాజులు పరిపాలిస్తున్న ఈ కాలంలో వాళ్ళ చరిత్ర అంతట్లో వాళ్ళు చేసిన ప్రతి తప్పిదాన్ని దేవుడు 106వ సంకీర్తనలో రాయిస్తున్నాడు. వారి కుమారులను కుమార్తెలను వాళ్ళు చిల్లంగితనం నేర్పించారు, శకునాలకు తీసుకుని వెళ్ళారంట, శకునాలు నేర్పించారంట, అగ్నిగుండం దాటించారు. ఎక్కువగా మనషే కాలంలో ఇది జరిగింది. చూసారు 38వ వచనంలో చూస్తే, నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తమును ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వల్ల దేశము అపవిత్రమే. చాలా చేశారు ఇజ్రాయేల్ ప్రజలు. 106వ సంకీర్తనలో మనం చూస్తే మొట్టమొదటిగా ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేసిరి 7వ వచనములో. 14వ వచనములో అరణ్యములో వాళ్ళు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. 16వ వచనములో ప్రతిష్ఠులైన మోషేను అహరోను యందు అసూయపడిరి. తర్వాత 20వ వచనములో 19, 20వ వచనములో తమ మహిమాస్పదమును దేవుణ్ణి గడ్డి మెయ్యి ఎద్దు రూపంలోకి మార్చిరి. తర్వాత 28వ వచనములో బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. తర్వాత 32వ వచనంలో మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపమును పుట్టించిరి, మోషేకి బాధని కలిగించిరి. 35వ వచనంలో అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి. 37వ వచనంలో మరియు వారు తమ కుమారులను కుమార్తెలకు దెయ్యములకు బలిగా అర్పించిరి. 39వ వచనంలో తమ క్రియల వల్ల వాళ్ళు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారు. ఇన్ని చేశారు. ఎన్ని చేశారు? 1 తిరుగుబాటు, 2వది బహుగా ఆశించి శోధించారు, 3వది నాయకత్వం మీద అసూయపడ్డారు, తిరుగుబాటు చేశారు, 4వది ఆయన మహిమకు కారణమైన దేవునికి బదులుగా బంగారపు దూడను చేసిరి, 5వది బయలుపెయోరు దగ్గర హత్తుకొని తినకూడని బలుల్ని తినరి, 6వది ఆయన మెరీబా దగ్గర దేవుణ్ణి కోపం తీసుకుని వచ్చారు, మోషేకి బాధను తీసుకుని వచ్చారు, 7వది వారు అన్యులతో సహవాసం చేశారు, వారి క్రియలు చేశారు, 8వది తన కుమారులు కుమార్తెలకు వాళ్ళు దెయ్యములకు బలిగారు. ఇన్ని చేసిన వాళ్ళు ఏం చేయాలో చెప్పండి? ఇన్ని చేశారు. తర్వాత అంటే వాళ్ళు ఏం చేశారో చూడండి. 44వ వచనం, ఇది మనం చదువుకున్న 44వ వచనం. అయినను వారి రోదనము తనకు వినబడగా, అయినను వారి రోదనము తనకు వినబడగా. ఇన్ని పనులు 7 రకాల 8 రకాలైన ఘోరమైన తప్పిదాలు ఇజ్రాయేలు ప్రజలు చేసినా కానీ ఆయన దగ్గరకు వచ్చి రోధించారంట. ప్రభా, దేవా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని విడిపించు. రోదన చేసి ఆయన ఏం చేశాడంట? వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను, తన కృపా బాహుళ్యమును బట్టి వారిని. దేవుడు, అది దేవుని గొప్పతనం. మనం ఏం చేస్తాం? ఇన్ని 8 రకాలైన తప్పులు చేసిన వాడిని దేశ బహిష్కరణ, సంఘ బహిష్కరణ, వాడి మీద వాడు బ్రతుకున్నంత కాలం చెడ్డ సాక్ష్యం చెప్తూ వాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆడి బతకకుండా ఊరు పారిపోయేటట్టుగా చేసి ఇక ఆడిని ఏం చేయాలో అది చేస్తాం కదా. అలా చేశారు. సంఘాల్లో కూడా ఏదో తప్పుదం చేశారు. ఒక బ్రదర్ తప్పు చేశాడు, ఒక సిస్టర్ తప్పు చేశాడు, ఇక ఆడ ఆత్మహత్య చేసుకోవడమే, ఇంక అంతకుమించి ఏమీ లేదు. వాడి మీద ప్రసంగాలు చేసి, వాడి మీద ఈ సేవకుడు ఇంటింటికి తిరిగే సేవకుడు వీళ్ళు వాళ్ళ మీద చెడ్డ ప్రచారం చేసి వాళ్ళ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చి, ఆ వ్యక్తికి చెడ్డ పేరు తీసుకుని వచ్చి, పైపొచ్చి ఇదంతా చేతిలో బైబిల్ పెట్టుకుని ఆ వ్యక్తి మారు మనసు కొరకు చేస్తున్నానని చెప్పే ఇటువంటి సేవకులు, మనుషులు, విశ్వాసులు ఉన్న కాలంలో దేవుడు అంటున్నాడు, నేను వారి రోదన విన్నాను, వారి శ్రమను చూశాను, నా నిబంధనను జ్ఞాపకం చేసుకాను, నేను వారిని కరుణించాను. మనుషులు గొప్పవాడా? దేవుడు గొప్పవాడా? ఎస్, దేవుడు అంత గొప్పవాడు. దేవుని స్వభావం అంతది. ఎప్పుడైతే మనం దేవుని స్వభావం తెలుసుకుంటున్నామో, ఇన్ని రకాలుగా 8 రకాలుగా ఇజ్రాయేలు ప్రజలు
కనీ విని ఎరుగని రీతిలో మానవ చరిత్రలో దేవుడు వారి మధ్యన చేసిన గొప్ప కార్యాలు ఏ జనాంగం మధ్య చేయకపోయినా మానవ చరిత్రలో ఎంత తప్పిదాలు, ఘోరమైన తిరుగుబాట్లు, పాపాలు చేసిన జనాంగం కూడా ప్రపంచంలో ఇజ్రాయేల్కి మించి ఎవరు లేరు. అయినా సరే వారు ప్రార్థన చేసి రోదన చేసి జ్ఞాపకం చేసుకున్నాడంట. వారి ఎడల కరుణ చూపిస్తున్నాడు. దేవుడు గొప్పవాడు. ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ప్రభువా లోకంలో కలిసిపోయాను, విగ్రహాలకు బలిచ్చిందని తినేశాను, మా పిల్లల్ని దెయ్యములకే బలిచ్చాను, మా ఇంట్లో కూడా ఎన్నో బంగారపు దోడులు ఉన్నవి, నీ మీద చాలాసార్లు తిరుగుబాటు చేశాం, ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు తిరుగుబాటు చేసినట్టే మేము అతిగా ఆశించాం, నిన్ను చాలాసార్లు శోధించాం, నాయకత్వం మీద మేము తిరుగుబాటు చేశాం, మా కుమారులను కుమార్తెలని ఎన్నో రకాలుగా లోకంలో నడిపించాం. ప్రభువా మా ప్రార్థన విను, క్షమించు అంటే దేవుడంట జ్ఞాపకం చేసుకుంటాడంట. జ్ఞాపకం చేసుకొని ఆయన తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. అయిపోయిన చరిత్ర కాబట్టి కరుణించాను అంటాడు. మన విషయంలో కరుణించే దేవుడు. గాడ్ ఈజ్ సో గ్రేషియస్. దీని ఇంగ్లీష్లో ఏమంటారు? గాడ్ స్టెడ్ ఫాస్ట్ లవ్ అని అంట. కరుణించుట అంటే దేవుని యొక్క స్టెడ్ ఫాస్ట్ లవ్. మనం మనుషుల్ని అంత త్వరగా కరుణించాం. ఇన్ని రకాల తప్పులు చేసిన వాళ్ళని వచ్చి ఏడ్చి ప్రార్థన చేస్తే మనుషులు తృణీకరిస్తారు. కానీ దేవుడు అంటాడు, నేను వింటాను, వారిని కరుణిస్తాను, వాళ్ళని పునరుద్ధరిస్తాను. ఎందుకంటే ఆయన నిబంధన చేశాడు. దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభుతో ద్వారా మనతో నిబంధన చేశాడు. ఆయన ఎందుకు కరుణిస్తాడు, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడంటే మళ్ళీ పాపంలో జీవించడానికి కాదు, క్షమించి పునరుద్ధరించడానికి. టు రెస్టోర్, టు ఫర్గివ్ అండ్ టు రెస్టోర్. ఈ షోస్ హిస్ గ్రేస్ అండ్ స్టెడ్ ఫాస్ట్ లవ్ అంటాం. ఆయన కరుణావాత్సల్యాన్ని ఎందుకు చూపిస్తాడంటే పునరుద్ధరించడానికి, లేపడానికి. అందుకని ప్రార్థనా కూడికి వచ్చాం మనం. ఆయన వారి రోదన విన్నాడు. మనం ప్రార్థన చేస్తే బహుశా ఇజ్రాయేల్ లాగా 8 రకాలైన లోపాలు, తప్పిదాలు మనలో ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి రోదన చేస్తే ఆయన కరుణిస్తాడు, నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు, తిరిగి లేపుతాడు. ఇది దేవుని గొప్ప లక్షణం. అందుకని దేవుని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన స్వభావాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రార్థనలోకి వెళ్దాం. మనం ఉన్న వాళ్ళమందరం కూడా ప్రార్థనలోకి వెళ్దాం.